Hi all. Today we'll learn about the prepositions with, within, without, with examples. These are very useful in spoken English, in written English, and for all the competitive examinations. I will explain in Telugu as well as in English. Category A. With. With preposition is used when being involved or being together. We will see with examples. కలిసి లేక పాల్గొని ఉన్నప్పుడు విత్ని ఉపయోగిస్తారు. అది ఎలా అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. స్టూడెంట్స్ రోట్ ఎగ్జామ్స్ విత్ ఏ బ్లూ ఇంక్ పెన్. వాట్ డిడ్ స్టూడెంట్స్ రైట్? స్టూడెంట్స్ రోట్ ఎగ్జామ్స్ విత్ వాట్? విత్ ఏ బ్లూ ఇంక్ పెన్. బిఫోర్ ఏ బ్లూ ఇంక్ పెన్ యూ షుడ్ యూజ్ విత్. విద్యార్థులు బ్లూ ఇంక్ పెన్తో పరీక్షలు రాశారు. దేంతో రాశారు? బ్లూ ఇంక్ పెన్తో. సో మనము ఏ బ్లూ ఇంక్ పెన్ ముందు మనం విత్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. ద మేనేజర్ ఈజ్ ఇన్ ద మీటింగ్ రూమ్ విత్ ఏ టీమ్. వేర్ ఈస్ ద మేనేజర్? ద మేనేజర్ ఈజ్ ఇన్ ద మీటింగ్ రూమ్ విత్ హూమ్? విత్ ఏ టీమ్. బిఫోర్ ఏ టీమ్ we use with ప్రపోజిషన్. మేనేజర్ టీమ్ ఆర్ బృందంతో సమావేశ గదిలో ఉన్నారు. ఎక్కడున్నారు? మీటింగ్లో ఉన్నారు. ఎవరితో? టీంతో. మనము టీం ముందు విత్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. ద సీఎం వాజ్ ఇన్ ఏ మీటింగ్ విత్ ఎమ్మెల్యేస్. వేర్ వాజ్ ద సీఎం? సీఎం వాజ్ ఇన్ ఏ మీటింగ్ విత్ హూ? విత్ ఎమ్మెల్యేస్. సో బిఫోర్ ఎమ్మెల్యేస్ వీ షుడ్ యూజ్ విత్ ప్రపోజిషన్. సీఎం ఎమ్మెల్యేలతో మీటింగ్లో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? ఎమ్మెల్యేస్తో. ఎక్కడున్నారు? మీటింగ్లో. సో మనము ఎవరితో ఉన్నారంటే ఎమ్మెల్యేస్తో కాబట్టి ఎమ్మెల్యేస్ ముందు మనం విత్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4. పవన్ విల్ ఆర్డర్ వెజ్ బిర్యానీ నూడిల్స్ విత్ ఏ కూల్ డ్రింక్. వాట్ విల్ పవన్ ఆర్డర్? పవన్ విల్ ఆర్డర్ వెజ్ బిర్యానీ నూడిల్స్ with what? With a cool drink. So before a cool drink we should use with proposition as per the concept. పవన్ వెజ్ బిర్యానీ నూడిల్స్ కూల్ డ్రింక్తో ఆర్డర్ చేస్తాడు. దేనితో ఆర్డర్ చేస్తాడు? కూల్ డ్రింక్స్తో. సో మనం ఏ కూల్ డ్రింక్ అనే ముందు మనం విత్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 5. రోహిత్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ ద స్టేజ్ విత్ కాన్ఫిడెన్స్. వాట్ ఈజ్ రోహిత్ డూయింగ్? Rohit is speaking in English. Where is Rohit? Rohit is on the stage. How is he speaking? He is speaking with confidence. So before confidence, we must and should use with proposition. రోహిత్ ఆంగ్లంలో వేదికపై ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. రోహిత్ ఎలా మాట్లాడుతున్నాడు? ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. మనము ఆత్మవిశ్వాసము అంటే కాన్ఫిడెన్స్ ముందు విత్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. కేటగిరీ బి. వితిన్. Example 6. Mohan will come to the office within 30 minutes. When will Mohan come? Mohan will come to the office within 30 minutes. At what time? Within 30 minutes. Not more than 30 minutes. Before 30 minutes only. If it is before 30 minutes, we should use within before 30 minutes. మోహన్ 30 నిమిషాల లోపు ఆఫీస్కి వస్తాడు. మోహన్ ఎప్పుడు వస్తాడు? 30 నిమిషాల లోపు వస్తాడు. 30 నిమిషాల తర్వాత కాదు. సో ముందు వస్తాడు కాబట్టి 30 minutes ముందు మనము విత్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 7. We paid house loan within 10 years. When did they pay loan? They paid loan within 10 years. When? Within 10 years. Not more than 10 years. Before 10 years only they paid. Okay. So then in that case, before 10 years, we should use వితిన్ ప్రపోజిషన్. మేము 10 సంవత్సరాల లోపు గృహ రుణం చెల్లించాము. ఎప్పుడు చెల్లించారు? 10 సంవత్సరాల లోపు. సో 10 సంవత్సరాల లోపు కాబట్టి 10 సంవత్సరాల ముందు వితిన్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 8. We will complete the project within deadline. When will they complete the project? They will complete the project within deadline. When? Within deadline. Not more than deadline. So before deadline only they will complete the project. So in that case, before deadline we should use within proposition. మేము గడువులోపు ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాము. ఎప్పుడు? గడువులోపు. సో బిఫోర్
deadline, we must and should use within proposition. మనం గడువు లోపల కాబట్టి within proposition ఉపయోగించాలి. Example 9. There is a cafeteria within the office premises. Where is the cafeteria? There is a cafeteria within the office premises. Where? Within the office premises. Not outside the office premises. So, within the office premises. So, use within preposition before the office premises. కార్యాలయము ఆవరణలో భోజనశాల ఉంది. భోజనశాల ఎక్కడ ఉంది? ఆఫీస్ సరౌండింగ్లోనే ఉందన్నమాట. ఆఫీసు ఆవరణలోనే భోజనశాల ఉంది. అందువల్ల మనము ద ఆఫీస్ ప్రెమిసెస్ ముందు విత్ ఇన్ అనే ప్రపోజిషన్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 10. The train will arrive within 15 minutes. When will the train arrive? The train will arrive within 15 minutes. When? Within 15 minutes. Not more than 15 minutes. So, it is before 15 minutes only. Then, in that case, before 15 minutes, we should use within preposition. రైలు 10 నిమిషాల్లోపు వస్తుంది అంటే 10 నిమిషాల తర్వాత కాదు, 10 నిమిషాల లోపే వస్తుంది. అలాంటప్పుడు 15 నిమిషాల ముందు మనం విత్ ఇన్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలి. Category without. Example 11. I can't work without spectacles because I have eyesight. So, why can't you work? What is the problem? So, I have sight problem. I can't work without spectacles. So, for spectacles, we should use without. So, he has some sight. He can't work without spectacles. So, before spectacles, we should use without preposition. కళ్ళజోడు లేకుండా నేను పని చేయలేను, ఎందుకంటే నాకు కంటి చూపు ఉంది, అతని కంటి చూపు ప్రాబ్లం ఉంది కాబట్టి. సో అతను కంపల్సరీగా స్పెక్టికల్స్ యూజ్ చేయాలి. సో బిఫోర్ స్పెక్టికల్స్ వితౌట్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 12. రియాన్ ఎంటర్ ఇన్ టు ద ఆఫీస్ వితౌట్ ఐడి కార్డ్. వాట్ డిడ్ రియాన్ ఫర్గెట్? హీ ఫర్గాట్ ఐడి కార్డ్. డిడ్ రియాన్ bring ID card? No. So he didn't bring ID card. He forgot ID card. So he entered into the office. So before ID card, we should use without preposition. రియాన్ ఐడి కార్డ్ లేకుండా కార్యాలయంలోకి ప్రవేశించాడు. ఏం లేకుండా? ఐడి కార్డ్ లేకుండా. ఐడి కార్డ్ లేదు కాబట్టి ఐడి కార్డ్ ముందు వితౌట్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 13. The team has started the meeting without manager. Who has started the meeting? The team has started the meeting. Has manager attended the meeting? No. There is so without manager they started the meeting. So before the manager we should use without preposition. మేనేజర్ లేకుండానే బృందం సమావేశాన్ని ప్రారంభించింది. ఎవరు లేకుండా? మేనేజర్ లేకుండా. మేనేజర్ లేడు కాబట్టి అక్కడ వితౌట్ అనే ప్రపోజిషన్ని మేనేజర్ ముందు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 14. రమ్య కుక్డ్ ద ఫుడ్ వితౌట్ సాల్ట్ అండ్ పెప్పర్. వాట్ డిడ్ రమ్య కుక్? రమ్య కుక్డ్ ద ఫుడ్. డిడ్ రమ్య యాడ్ సాల్ట్ అండ్ పెప్పర్? నో. రమ్య కుక్డ్ ద ఫుడ్ వితౌట్ సాల్ట్ అండ్ పెప్పర్. దెర్ ఇస్ నో సాల్ట్ అండ్ పెప్పర్. బిఫోర్ సాల్ట్ అండ్ పెప్పర్ వీ షుడ్ యూజ్ వితౌట్ ప్రిపోజిషన్. రమ్య ఉప్పు కారం లేకుండా వంట చేసింది. ఎలా చేసింది? ఉప్పు కారం లేకుండా చేసింది. ఆ లేకుండా ముందు సాల్ట్ అండ్ పెప్పర్ ముందు మనం వితౌట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 15. ఆర్యన్ హ్యాస్ టేకెన్ ద బైక్ వితౌట్ పర్మిషన్. హ్యాస్ ఆర్యన్ టేకెన్ ద బైక్? ఎస్, ఆర్యన్ హ్యాస్ టేకెన్ ద బైక్. హ్యాస్ ఆర్యన్ టేకెన్ పర్మిషన్? నో. ఆర్యన్ హ్యాస్ టేకెన్ ద బైక్ without permission. So before permission we should use without preposition. ఆర్యన్ అనుమతి లేకుండా బైక్ తీసుకెళ్ళాడు. సో అనుమతి తీసుకున్నాడా? లేదు. అలాంటి సిచ్యువేషన్లో పర్మిషన్ ముందు మనము వితౌట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 16. They are traveling by the train without tickets. How are they traveling? They are traveling by train. Do they have tickets? No. Have they bought the tickets? No. So they didn't buy the tickets. They didn't have tickets. So before the tickets we should use without.
వారు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఏం లేకుండా టికెట్ లేకుండా. సో కొనలేదు, వాళ్ళ దగ్గర టికెట్ లేవు. సో కొనలేదు కాబట్టి టికెట్ లేవు. సో అలాంటప్పుడు టికెట్స్ ముందు మనం వితౌట్ అనే ప్రపోజిషన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 17. Navin went to the office without lunch box. Where did Navin go? Navin went to the office. Did he bring lunch box? No, he didn't bring lunch box to the office. So in that case, before lunch box, we should use without preposition. నవీన్ లంచ్ బాక్స్ లేకుండా ఆఫీస్కి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? లంచ్ బాక్స్ లేకుండా. సో లంచ్ బాక్స్ ముందు మనము వితౌట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 18. కలెక్టర్ విజిటెడ్ ద హాస్పిటల్ వితౌట్ ఇన్ఫర్మేషన్. డిడ్ కలెక్టర్ విజిట్ ద హాస్పిటల్? ఎస్, కలెక్టర్ విజిటెడ్ ద హాస్పిటల్. డిడ్ కలెక్టర్ పాస్ ద ఇన్ఫర్మేషన్? నో, he didn't pass the information to the staff. Without informing, he went to the hospital and visited. So before information, in that case, we should use without a preposition. సమాచారం లేకుండానే కలెక్టర్ ఆసుపత్రిని దర్శించారు. ఎలా దర్శించారు? సమాచారం ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ముందు వితౌట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 19. She served poor without expecting. Did she serve the poor? Yes, she served the poor. Did she expect? No, she didn't expect. So, she served the poor without expecting anything. Before the expecting, we should use without preposition. ఆమె ఆశించకుండా పేదలకు సేవ చేసింది. ఎలా చేసింది? ఆశించకుండా సేవ చేసింది. సో ఆశించలేదు కాబట్టి ఎక్స్పెక్టింగ్ ముందు మనం వితౌట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ప్రాక్టీస్ సెవరల్ టైమ్స్ ఆల్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్. బీ ఏ లెర్నర్. ఓవర్ ద టైమ్ పీరియడ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఫ్లూయెన్సీ. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. Like, subscribe, click on bell icon, forward your comments.